మంచిది. ఒక చిన్న లేఖన భాగం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ధ్యానించుదాం. కీర్తనల గ్రంథం 13వ కీర్తన 4వ చరణం. 13వ కీర్తన 4వ చరణం. కీర్తనల గ్రంథం 13వ కీర్తన 4వ చరణం. నేను చదువుతాను, నాతో కలిసి అందరూ నాతో కలిసి చెప్పండి. నేను మరణ నిద్ర నొందకుండను, వానిని గెలిచి తినని నా శత్రువు చెప్పుకొనకుండను. నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను. నా కన్నులకు వెలుగిమ్ము. చదివినటువంటి ఈ మాటలు దావీదు చేసిన ప్రార్థన ఎంత అద్భుతంగా, మనమందరం కూడా ఈ ప్రార్థన చేయాలి అన్నట్లుగా ఎంత చక్కటి పదజాలాలతో తన హృదయ స్పందన దేవునికి తెలియచేస్తున్నాడు. చూడండి, ఇది భక్తుడైన దావీదు చేసినటువంటి ప్రార్థన. దైవజనమ, ప్రభువుని ఆరాధించి ఆయన పిల్లలైన మనం మందిరానికి వస్తూ వాక్యం వింటూ వాక్యం చదువుకుంటూ, వీటితో పాటు వ్యక్తిగతంగా ప్రతి బిడ్డ వ్యక్తిగత ప్రార్థనా జీవితం కలిగి బ్రతకటం ప్రతి విశ్వాసికి అది ఒక దీవెనకరమైనటువంటి అనుభవం. బైబిల్లో భక్తులందరినీ చూడండి. భక్తులు ఉన్నారు, ప్రార్థించిన భక్తులు ఉన్నారు. ప్రార్థించిన ప్రార్థనాపరులైన భక్తుల ఆత్మీయ జీవితాలు ఏ స్థితిలో ఉన్నాయో, భక్తులు అని చెప్పుకొని ప్రార్థనా జీవితం లేకుండా నామకార్థంగా బ్రతికిన వ్యక్తుల జీవితాలు ఎలా ఉన్నాయో మనం చూస్తే, ప్రార్థనా జీవితం కలిగిన ప్రతి భక్తుని యొక్క ఆధ్యాత్మిక జీవితం శిఖరాల మీద ఉన్నట్లుగా దేవుని లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ కూడా, దేవా, నాకంటూ మీ సన్నిధిలో వ్యక్తిగతంగా గడిపే ఆ ప్రార్థనా జీవితం నాకు దయచేయి. బుద్ధి పుట్టినప్పుడు కాదయ్యా, వారానికి ఒక రోజు కాదు, ప్రతి దినం నిన్ను నేను ఎదుర్కోవాలి. నీ పాద సన్నిధిలో ప్రతి దినం నేను మోకరించాలి. ప్రతి దినం నీతో మాట్లాడే అనుభవం నాకు దయచేయని ప్రతి బిడ్డ ప్రార్థనా జీవితాన్ని వరంగా దేవుని దగ్గర సంపాదించుకోవాలి. ఎందుకు మనకు ప్రార్థనా జీవితం? భక్తులు ఎందుకు ప్రార్థన చేశారు? ఒక మాటలో చెప్పాలంటే, దేవుని యొద్ద నుండి ఏదైనా నువ్వు పొందుకోవాలంటే పొందుకునేటట్లు చేసేది ప్రార్థనే. దేవుని దగ్గర నుంచి ఏదైనా ప్రత్యేకంగా పొందుకోవాలి అంటే, ఓ ప్రత్యేకమైన ఈవిని కానీ, ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని కానీ, ఓ ప్రత్యేకమైన తలాంతును కానీ, ప్రత్యేకమైన కృపను కానీ పొందుకునేటట్లుగా చేసేది ప్రార్థన తప్ప ఇంకొకటి కాదు. ఓ 100 కోట్ల రూపాయలు కానుకిస్తే ఈ 100 కోట్లతో దేవుని ప్రసన్నను చేసుకొని నాకు వరమీ ప్రభు అంటే, ఈ దేవుడు ఎవరో తెలుసా? లంచం పుచ్చుకునే దేవుడు కాదు. గవర్నమెంట్ ఆఫీసులో లంచాలు ఇస్తే పని అయిపోద్ది. అఫ్కోర్స్ అక్కడ లంచాలు తీసుకుంటున్నారని నేను అంటలా. చివరికి ఆ మధ్య ఒక ఆర్టికల్, న్యాయాన్ని అందించే హైకోర్టు సుప్రీంకోర్టుల్లో కూడాట, నాకు తెలీదు, విన్నమాట, అక్కడ కూడా లంచాలకు అమ్ముడు పోతున్నారట. న్యాయమూర్తులు లంచాలకు అమ్ముడు పోతారేమో నాకు తెలియదు, మంత్రులు ముఖ్యమంత్రులు లంచాలకు అమ్ముడు పోతారేమో నాకు తెలియదు. చివరికి చిన్న గవర్నమెంట్ ఆఫీస్ మొదలుకొని పెద్ద గవర్నమెంట్ ఆఫీస్ వరకు అధికారులు లంచాలకు అమ్ముడు పోతారేమో తెలియదు. కానీ ఈ దేవుడు లంచాలకు అమ్ముడు పోయే దేవుడు కాదు. అందుకనే భక్తుడైన మోషే అంటాడు కదా, ఆయన లంచము పుచ్చుకొనడు. ఆమేన్. సో లంచం ఇచ్చుకొని దేవుని దగ్గర మనం పని చేయించలేం. మరి ఎలా దేవుని దగ్గర నుంచి మనం పొందుకోగలుగుతామంటే ప్రార్థన తప్ప ఇంకొకటి ఏదీ కాదు. అందుకనే యాకోబు గ్రంథకర్త మాట్లాడుతూ ఇలా అంటాడు, వారు దేవునిని అడగనందున వారికి ఏమీ దొరకట్లేదు. ఒకసారి చెప్పండి, వారు
దేవునిని అడగనందున వారికి ఏమీ దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదంట అమ్మ? ఎందుకు దొరకట్లేదంట అంటే నువ్వు ప్రార్థన చేయట్లేదు అని నేను అనట్లేదు, కానీ నీ జీవితంలో కొన్ని నువ్వు పొందుకోలేకపోవటానికి ఆ ప్రార్థనా జీవితమే నీకు లేదేమో. అయ్యా ఉందయ్యా అని అంటావా? చేయాల్సినంత ప్రార్థన చేయలేకపోవటాన్ని బట్టే దేవుడు నీ దగ్గర నుంచి ఎంత ప్రార్థన ఆశిస్తున్నాడో ఆశించినంత స్థాయిలో నువ్వు చేయకపోవటాన్ని బట్టే నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వలేదేమో. క్రైస్తవ జనమ, ప్రభు యొద్ద నుంచి మనం ఏది పొందుకోవాలన్నా, ప్రభు దగ్గర నుంచి నీకు ఏది దొరకాలన్నా పొందుకునేటట్లు చేసేది ప్రార్థన. ఓ బలమైన ప్రార్థనాత్మ మన ఒక్కొక్కరి తలల మీద దయగల దేవుడు కుమ్మరించునుగాక. ఆ ప్రార్థనా పరుల జీవితాలు ఎలా ఉంటాయో ఒక మాట చెప్పి, భక్తుడైన దావీదు గారు చేసిన ప్రార్థనలో ఉన్న మర్మయుక్తమైన కొన్ని సంగతులు చెప్తాను. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం ఉంది కదా, పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో దరిదాపుగా 4 ఉపకరణాలు ఉన్నాయి. సముఖపు రొట్టెల బల్ల, దీపవృక్షం, ధూపవేదిక, సర్వలోకనాథుని నిబంధన మందసం. ఈ 4 ఉపకరణాల్లో ఎత్తైన ఉపకరణం ఏదో తెలుసా? ధూపవేదికే. సర్వలోకనాథుని నిబంధన మందసం 1.5 మూర ఎత్తు. సముఖపు రొట్టెల బల్ల ఎత్తు 1 మూరే. దీపవృక్షానికి కొలత లేదు. సో ఈ 4 ఉపకరణాల్లో ధూపవేదిక ఉంది చూసారా? ధూపవేదిక 2 మూరల ఎత్తులో ఉన్నట్లుగా లేఖనాల్లో చూస్తా ఉన్నాం. ఎన్ని మూరలు? నోరు తెరవాలి. ఎన్ని మూరలు? సముఖపు రొట్టెల బల్ల ఎత్తు ఎంత? 1. సర్వలోకనాథుని నిబంధన మందసం ఎంత? 1.5. సర్వలోకనాథుని నిబంధన మందసం అంటే పరిచర్య చేయటం. మేము మందిరంలో పరిచర్య చేస్తున్నాం. చేయాలి, చాలా అవసరం కూడా. అయితే పరిచర్య చేసే సర్వలోకనాథుని నిబంధన మందసం ఎత్తు 1.5 మూర అయితే, సముఖపు రొట్టెల బల్ల దేని గుర్తు? వాక్యానికి గుర్తు. అయ్యా రోజుకొచ్చి 20 అధ్యాయాలు చదువుతానయ్యా, చదువు వద్దని దేవుడు. రోజుకొచ్చి 30 అధ్యాయాలు చదువు వద్దని దేవుడు. 40 అధ్యాయాలు చదువుతానయ్యా, చదువు వద్దని దేవుడు. అయితే దివారాత్రులు వాక్యం అన్న ఆ సముఖపు రొట్టెల బల్ల ఎత్తు 1 మూరే. నేను ఆ ఊరిలో మీటింగ్ పెట్టా, ఈ ఊరిలో మీటింగ్ పెట్టా, ఇప్పుడు మనం అది చెప్పుకోవచ్చు, రైట్? అక్కడ సువార్త కూటం పెట్టాం, ఇక్కడ సువార్త కూటం ప్రకటించాం. మా అన్న సువార్త కూటాలు పెడితే మేము వాల్ పోస్టర్లు అంటించడానికి వెళ్ళాం, సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసాం. బెనానా శోధన చేయించేవాడు ధన్యుడు, రైట్? నా వైపు చూడాలి. మేము వాల్ పోస్టర్లు అంటించాం, మేము లైవ్ ఇచ్చాం. అవసరం, ఈ పరిచర్య అంతా మనం చేయాలి. అయితే ఆ ఆశీర్వాదం 1.5 మూర ఎత్తు. విచిత్రం, ధూపవేదిక ఎత్తెంతో తెలుసా? 2 మూరలు. ధూపవేదిక దేని గుర్తు? ప్రార్థనా జీవితానికి గుర్తు. భక్తుడు అంటాడు కదా, నా ప్రార్థన ధూపం వలె సాయంకాలం నేను చేతులెత్తుట నైవేద్యం వలె నీ దృష్టి కుండునుగాక అంటాడు. ధూపం ప్రార్థనా జీవితానికి గుర్తు. ప్రార్థనా పరుడు ఎప్పుడు పరిచర్య అని పరిచర్య కొరకు తిరిగేవారి కంటే, వాక్యం అని గంటల తరబడి వాక్యం విన్న వాళ్ళకంటే ప్రార్థనా పరుడు ఎప్పుడు అందలేనంత ఎత్తులో ఉంటాడు. అందుకనే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆదాము కాలం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఈ భక్తులందరిలో అన్ని కోణాల్లో ప్రజలకు అందలేనంత ఎత్తులో ఉన్నవారు ఎవరంటే ప్రార్థనా పరులు అని చెప్పటంలో సందేహం లేదు. అమ్మా నా వైపు చూడండిరా, మందిరానికి వచ్చిపోయే నీకు వ్యక్తిగతంగా ప్రార్థనా జీవితం లేకపోతే, గంటల తరబడి కూర్చొని వాక్యం వింటున్న నీకు వ్యక్తిగతంగా ప్రార్థనా జీవితం లేకపోతే దేవుని దగ్గర నుంచి మనం ఏమీ పొందుకోలేం. వారు దేవునిని అడగనందున, అందుకని రోమపత్రికలో ఇలా అంటాడు, గ్రీసు దేశస్థుడని భేదం లేదు, యూదుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి
తనకు ప్రార్థన చేయు వారి యొడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అంటాడు. ఒకసారి ఈ మాట చెప్పండి తమ్ముడ మదిరా, ఒకసారి నాతో కలిసి చెప్పండి. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయు వారి యొడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. అందరికీ ప్రభువే, కానీ ప్రార్థనా పరులకు మాత్రమే కృప చూపే విషయంలో ఐశ్వర్యవంతుడు. అందరికీ ప్రభువే. మందిరానికి వచ్చిన ప్రతి విశ్వాసికి యేసయ్య ప్రభువే, ప్రతి విశ్వాసికి యేసయ్య ప్రభువే. ఆ మంజుల సిస్టర్కి ప్రభువే, ఏంజిల్ సిస్టర్కి ప్రభువే, ఎస్బిఐ రాజ్ కుమార్ తమ్ముడికి యేసయ్య ప్రభువే, పద్మా సిస్టర్కి ప్రభువే. ఇక్కడ కూర్చున్న అందరికీ యేసయ్య ప్రభువే. కొందరికి కృప చూపిస్తాడు. ఆ కృప కూడా ఎలా చూపిస్తాడో తెలుసా? ఐశ్వర్యమంతత్వం చూపించేట, అంటే కృపలో ఐశ్వర్యవంతులుగా దేవుడు వారిని మారుస్తాడు. అయ్యా, విస్తారమైన కృప ఎవరికి నువ్వు చూపిస్తావు? పాటలు పాడేవాళ్ళక? నో. జెర్మియాలాగా ప్రసంగం చేసేవాళ్ళక? నో. పరిచర్య చేసేవాళ్ళక? నో. మరి ఎవరికయ్యా నువ్వు విస్తారమైన కృప చూపిస్తావంటే, నా నామమును బట్టి ఎవరెవరు ప్రార్థన చేస్తారో ప్రార్థించే ప్రార్థనా పరుల విషయంలో విస్తారమైన కృప నేను చూపిస్తా. అందుకని ఉపవాస ప్రార్థనకు వచ్చిన బిడ్డలారా, ప్రతి దినం యేసయ్య బలిపీఠాన్ని చేరండి. కనీసం ఒక గంట, కనీసం సాయంత్రం ఒక గంట ఖాళీ ఉంటే రోజుకొచ్చి 4-5 గంటలు క్రీస్తు బలిపీఠాన్ని ఒక ధూపవేదికలాగా మనం చేరుదాం గాక. మంచిది. ఈ ప్రార్థన పరంపరలో భక్తుడైన దావీదు దేవునికి చేసిన ప్రార్థన ఎంత అద్భుతమైన ప్రార్థన. అంటాడు, దేవా, నేను మరణ నిద్రను అందుకుంటున్నట్లు వానిని గెలిచి తిని అని నా శత్రువు చెప్పకుండునట్లు నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండునట్లు చెప్పాలి గట్టిగా, నా కన్నులకు వెలిగిమ్ము అంటాడు. అసలు ఈ ప్రార్థన చూడండి. అయ్యా, మరణ నిద్ర నాకు రాకూడదయ్యా, మరణ నిద్రను అందుకుంటున్నట్లుగా నా కన్నులకు వెలిగివయ్యా అన్నాడు. ఈ నిద్రకు ఒక విచిత్రమైన పేరు పెట్టాడు. ఏ పేరు చెప్పండి అమ్మ? మీకు తెలిసిన నిద్రల పేర్లు చెప్పండి. గాఢ నిద్ర తెలీదా అమ్మా? చెప్పండి. గాఢ నిద్ర ఇదొకటేనా? గాఢ నిద్ర, కోడి నిద్ర, ఆడది నిద్ర అంతా కోడి నిద్ర అంటారు. విచిత్రం. మీరు ఎప్పుడైనా కోడి నిద్రపోయేటప్పుడు చూడండి, విచిత్రం. కళ్ళు తెరిచి నిద్రపోద్ది అది, కళ్ళు మూయదో, ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిచి ఇట్లా నిద్రపోద్ది. రైట్. కోడి నిద్ర, గాఢ నిద్ర, రకరకాల నిద్రలు ఉంటాయి. కానీ దావీదు ఏ నిద్రను గూర్చి చెప్తున్నాడు? మరణ నిద్ర నొందకుండునట్లు. ఎందుకు అసలు నిద్ర దేనికి గుర్తు? నిద్రపోయేవాడికి చుట్టూత ఏం జరుగుతుందో తెలియదు. మరణ నిద్ర నొందినోడికి అస్సలేం తెలియదు. విన్నారా? నిద్రపోయేవాడికి రాజు వినపడదాం, రాజు వినపడదాం, ఆగిపోయింది ఇది అన్నాం. చట్టుకు మరి లేస్తాడే లేదా? సచ్చినోని పెట్టుకొని రాజు అని ఊపేవనుకో లేస్తాడాడు. నాకు అట్లాంటి నిద్ర రాకూడదయ్యా అంటాడు. గాఢ నిద్ర వచ్చినా పర్వాలా, కోడి నిద్రపోయినా పర్వాలా, నా బ్రతుకులో మరణ నిద్ర నాకు రాకూడదయ్యా, అలాంటి నిద్ర రాకుండా నన్ను కాపాడయ్యా అంటాడు. ఇట్లాంటి ప్రార్థన ఎప్పుడేం చేశారా అమ్మ? మనం మోకరించామంటే దించో ఆశీర్వదించో తప్పేం కాదు. కానీ
దావీదు చేసిన ప్రార్థన. నిద్ర వేరు, గాఢ నిద్ర వేరు, మరణ నిద్ర వేరు. నిద్రపోయేవాడికి ఏం తెలియదు, మరణ నిద్రపోయినోడికి అస్సలేం తెలియదు. నిద్రకి, గాఢ నిద్రకి, మరణ నిద్రకి ఒక తేడా చెప్తా. గాఢ నిద్రకి, మరణ నిద్రకి ఒక తేడా చెప్తా. మేము ఉద్యోగం చేస్తున్న రోజులయ్యి బాగా ప్రయాణం చేసి 16 కిలోమీటర్లు డ్యూటీకి వెళ్ళి బీ షిఫ్ట్ చేసుకొని అలసిపోయి ఇంటికి వచ్చాం. 11:30కో ఏమో వచ్చాం. నాతో పాటు ఒక 2 తమ్ముళ్ళు మా రూమ్లో ఉండేవాళ్ళు. మొత్తానికి పండుకున్నాం. నాకు తెలిసి అది బాగా ఇది వేసవి కాలం. ఈ వేసవి కాలంలో కురిసేది వర్షం ఒక అర్ధగంటే, కానీ నోవాహు కాలంలో కురిసిన వర్షాన్ని తలపించకపోతే నేను అడగండి. మొన్న అమలాపురం చుట్టూతో వర్షాలు పడ్డాయి అంట. వడగంట్లు గనిట్రాయి సైజులో ఉందంట. ఎంతలా వర్షం కురిసిన అర్ధగంట తర్వాత కూడా అట్లాగే ఉన్నాయంట. నాకు బాగా గుర్తు, విపరీతమైన వర్షం వచ్చిందట. ఏం తెలీదు, అలసిపోయి ఉన్నాం కదా, ఫుల్గా నిద్రపోతా ఉన్నాను. నేను ఇక్కడ పండుకున్నాను. ఇటు పెద్ద తమ్ముడు, ఇటు చిన్న తమ్ముడు, మధ్యలో నేను పండుకున్నాను. మధ్యరాత్రి వర్షం వస్తుందన్న సంగతి తెలియలే. నిద్రపోయేవాడికి ఏం తెలుస్తుంది? ఇంకొక మాట, గాఢ నిద్రపోయేవాడికి అసలు తెలియదు. మధ్యరాత్రి కొండపోత వర్షం కురిస్తే ఈ గాఢ నిద్రపోయినాడు తెల్లారి లేచి బయటకు వచ్చి చూసి అంటాడు, రాత్రి ఏదో చినుకులు పడ్డట్టున్నాయే. ఏది గాఢనే భయంకరమైన కొండపోత వర్షం వస్తే బయటకు వచ్చి అంటాడు, రాత్రి ఏదో తుంపర్లు పడ్డట్టున్నాయే అంటాడు. బాగా నిద్రలో ఉన్నాం, వర్షం వచ్చినట్లు తెలియదు. అయితే మేము ఉంటున్న చోట బాల్కనీలో వాటర్ డ్రైనేజ్ పైప్కి ఈ వేప చెట్టు ఆకులు అడ్డం పడ్డట్లున్నాయి. నీళ్లు మెల్లిగా రూమ్లోకి వచ్చినట్టున్నాయి. నిద్రపోయేవాడికి ఏం తెలుస్తుంది? నిద్రపోయేవాడికి ఏం తెలుస్తుంది? మెల్లిగా వచ్చినట్టుంది. కరెంటు కూడా పోయినట్టుంది. నేనంట, నిద్రపోయినోడు కరెంటు పోయిన సంగతి ఏం తెలిసింది? నా మాట విన్నారా? ఇప్పుడు మెలకుగా ఉన్నవాడు అనుకోండి, స్విచ్ ఆన్ అయినా కరెంట్ వచ్చిందంట, ఆఫ్ అయిపోతే వెంటనే చెప్పగలుగుతాం. నిద్రపోయేవాడికి ఏమీ తెలియదు కదా. నేను ఫుల్ నిద్రలో ఉన్నా. దరిదాపుగా ఇప్పుడు వర్షం గురించి గంటన్నర అవుతుంది. మేము పండుకున్నటువంటి ఆ చాప దుప్పటి ఏదో కాస్త తడితడిగా ఉన్నట్టుంది. ఏమిరా తడితడిగా ఉందని చెప్పి సడన్గా కళ్ళు తెరిచి చూస్తే మా పెద్ద తమ్ముడు ఒకడు నిద్రలో నుంచి లేచి కూర్చొని గడ్డం కింద చేయి పెట్టుకొని ఇట్లా కూర్చున్నాడు. ఏమిరా అంతా తడితడైంది, మొత్తం చూస్తే నీళ్ళు వచ్చేసినాయి. నేను ఆయన పెట్టామని కొట్టిరాయి, ఎంత నీళ్ళు వస్తే లేపలేదేంట్రా అంటే, మీ నిద్ర డిస్టర్బ్ అయిద్దని, అందుకని నేను లేపలేదు అన్నాడు. మొత్తానికి లేచాం. ఇది మరణ నిద్ర అంటారు, గాఢ నిద్ర అంటారు. మరణ నిద్ర పోయినోడు సంగతి ఏంటో తెలుసా? కరెంటు పోయిన సంగతి తెలియదు, నీళ్ళలో మునిగిపోయిన సంగతి తెలియదు, చివరికి కొట్టుకొని పోతున్నా వాడికి తెలియదు. దైవజనమ, క్రైస్తవుని జీవితంలో మరణ నిద్ర అనేది రాకుండా ప్రతిదినం దేవుని సన్నిధిలో ప్రతి బిడ్డ ప్రార్థించుకునేవాడై ఉండాలి. పెద్దగా చెప్దాం ఆమేన్. మరణ నిద్ర నొందిన వాడికి చుట్టూత ఏం జరిగిందో వాడికి తెలీదు, గ్రహించలేడు. బైబిల్లో మరణ నిద్ర నొందిన ఒక ఆయన ఉన్నాడు. ఎవరో తెలుసా? సంసోను. బైబిల్లో రాయబడిన మాట, యెహోవా అతనిని ఎడబాసినని అతనికి తెలియకపోవటమే కాదు, బైబిల్లో రాయబడిన మాట, ఎప్పటి వలె విరజిమ్ముకున్నాడంట. ఎందుకు? దేవుడు నాతోనే ఉన్నాడు, దేవుడు నాలోనే ఉన్నాడు, దేవుడు నన్ను వెంబడిస్తున్నాడు, ఆయన అభిషేకం నాలో ఉంది, ఆయన కృపలు నాలో ఉన్నాయి, ఆయన తలాంతులు నాలో ఉన్నాయి, నా దేవుడు నాతోనే ఉన్నాడు, నేను దేవునితోనే ఉన్నాను అని అనుకుంటున్నాడు. కానీ పరిస్థితి ఏంటో తెలుసా? అప్పటికి కొన్ని దినాల క్రితమే దేవుడు ఆయన్ని ఎడబాసాడు, విడిచిపెట్టాడు అన్న సంగతి సంసోనుకు తెలియలా.
దేవుడు తనకు దూరం అయిపోయాడు అన్న సంగతి సంసోనుకు తెలియలా. సంసోను ఏ నిద్రపోయాడో తెలుసా? మరణం నిద్రపోయాడు. వాక్యం వింటున్న బిడ్డలారా, ఒక్కసారి కూర్చొని నీ అంతటి నువ్వు ఆలోచించు. ఒక్కసారి ఆలోచించు. దేవుని సన్నిధికి వచ్చి కూర్చొని వాక్యం వింటున్న నీ బ్రతుకులో, లైవ్లో వాక్యం వింటున్న నీ బ్రతుకులో కూర్చొని ఒక్కసారి ఆలోచించు. నిజంగా దేవుడు నీలో ఉన్నాడా? దేవుడు కోరుకున్నంత భక్తి జీవితం నీలో ఉందా? మనం కట్టుకుంటున్న ఇల్లు, మేము క్రైస్తవులం అని చెప్పుకుంటున్న మన కుటుంబాల్లో నిజంగా యేసయ్య ఉన్నాడా? మేము క్రైస్తవులు అని వెళ్ళి ప్రతి చోట 10 మందికి చెప్పుకుంటా ఉన్నాం. నిజంగా యేసుక్రీస్తు వారు మా పిల్లల జీవితాల్లో ఉన్నాడా? మా కుటుంబంలో ఉన్నాడా? క్రీస్తును కలిగిన ప్రజలుగా బ్రతుకుతున్నామా? క్రీస్తు లేని క్రైస్తవులుగా మేము బ్రతుకుతున్నాం. నిన్న సూర్యాపేట దాటిన తర్వాత నా ముందు ఒక లారీ పోతుంది. లారీ వెనక నా లైఫ్లోనే ఒక విచిత్రమైన మాట చదివా. పులిహార, పులి లేని పులిహార అని రాశాడు. పులిహార, ఏ హార? పులిహారలో ఏముండదంట? పులిహార పేరు పులిహారే కానీ దానిలో పులి ఉండదు. పులిహారలో పులి కనపడిద్దా? కనపడితే బీపీ 190కి బాదు. పులిహార పేరులో పులి ఉంది కానీ పులి లేని పులిహార అని రాశాడు. నాకు ఆ మాట అన్నప్పుడు చాలా క్రైస్తవ కుటుంబాలు, మేము క్రైస్తవులు అని చెప్పుకుంటూ బ్రతుకుతున్న కుటుంబాలు ఉన్నాయి, కానీ క్రీస్తు లేని జీవితం జీవిస్తాం. ఎప్పుడో దేవుడు ఆ ఎడబాసిన అనుభవాన్ని గ్రహించలేక ఓ గుడ్డితనంతో మరణ నిద్రతో బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు లోకంలో చాలామంది ఉన్నారు. ఈ మాటలు వింటున్న బిడ్డలారా, ఒక తండ్రి చెప్పినట్లు మీకు చెప్తున్నా, కూర్చొని ఒకసారి ఆలోచించండి. నిజంగా నీలో క్రీస్తును సంతోషపరిచే జీవితం నిజంగా నీలో ఉందా? నిన్ను బట్టి నిజంగా దేవుడు సంతోషిస్తున్నాడా? దేవుని సన్నిధిలో మోకరించి కన్నీళ్లు విడుస్తా ఒక గంట సేపు ఏకదాటిగా నువ్వు ప్రార్థన చేసి ఎంతకాలం అవుతుంది? ఒక 2 గంటల సేపు ఏకదాటిగా ప్రార్థన చేసి ఎంతకాలం అవుతుంది? ఆయన కాళ్ళలా పట్టుకొని ముద్దాడుతూ 1-2 గంటలు ఏకదాటిగా దేవుని సన్నిధిలో గడిపి ఎంతకాలం అవుతుంది? నేను నిజంగా దేవుని పెట్టనండి, దేవుడు నాతోనే ఉన్నాడు, నేను దేవునిలోనే ఉన్నాను అని ఖచ్చితంగా చెప్పగలిగే స్థితి నీ ఆధ్యాత్మిక జీవితంలో ఉందో లేదో ఒకసారి ఆలోచించు. సంసోనును దేవుడు ఎడబాసాడు, కానీ తను అనుకుంటున్నాడు దేవుడు తనతోనే ఉన్నాడని. ఈ నిద్ర మరణ నిద్ర. దావీదు మరణ నిద్ర పోయినటువంటి వాడు కాదు. దావీదు జీవితాన్ని అద్దం పట్టే గొప్ప సంగతులు చాలా ఉన్నాయి. 2 మాటలు చెప్తాను. నిద్రపోయేవాడికి ఏం తెలియదు, మరణ నిద్రపోయేవాడికి అదే చెప్పాలి పెద్దగా. మరణ నిద్రపోయేవాడికి అస్సలేం తెలియదు, అస్సలేం. సంసోను మరణ నిద్ర పొందాడు, దావీదు నిద్రపోయాడు కానీ మరణ నిద్ర పోలేదు. ఒక సందర్భంలో విచిత్రం, సౌలు యొక్క వస్త్రపు చెంగును కోశాడు. వస్త్రపు చెంగును అట్లా కోసాడో లేదోనండి, విలవిలలాడిపోతున్నాడు. అయ్యో, యెహోవా చేత అభిషేకించబడిన వాడిని ముట్టకూడదని బైబిల్లో రాసిందే. ముట్టకూడదని రాసుంటే నేను ముట్టటమే కాదు, వస్త్రపు చెంగును కోసా. అయ్యో, దేవుని వాక్యానికి భిన్నంగా నేను ప్రవర్తించానని నీళ్లలో నుంచి చేపను ఒడ్డుకేస్తే ఆ చేప ఎలా గిలగిలగిలగిల కొట్టుకులాడుతుందో దావీదు కొట్టుకులాడుతున్నాడు. దావీదు అలా కొట్టుకులాడటానికి కారణం ఏంటో తెలుసా? దావీదు మరణ నిద్ర నొందినవాడు కాదు, తన మనస్సాక్షి అంత చురుకుగా బ్రతుకుతూ వచ్చింది. చెప్దాం గట్టిగా ఆమెన్. దైవజనమా, నిజంగా నీ మనస్సాక్షి అంత చురుకుగా ఉంటే, నా మనస్సాక్షి నిజంగా అంత చురుకుగా ఉంటే, వాత వేయబడిన మనస్సాక్షిగా కాకుండా నిర్మలమైన మనస్సాక్షిగా నీ మనస్సాక్షి నా మనస్సాక్షి ఉంటే, కాని మాట ఎప్పుడైనా మాట్లాడితే ఎవడో వచ్చి నేను గద్దించాల్సిన అవసరంలా, ఏమమ్మా ప్రార్థనకి వెళ్ళి నువ్వు ఎట్లాగే అనేది,
ఆదివారం చర్చికి వచ్చిన తర్వాత నిన్న ఆదివారం, నిన్న పలానా రోజు ఈ మాట, సేవకుడు నిన్ను గద్దించక మునిపే నీ మనస్సాక్షి నిన్ను గద్దించడం ప్రారంభిస్తుంది. కాని మాట మాట్లాడావు, కాని ప్రవర్తన ప్రవర్తించావు, పలానా చోట నాకు ఆయాసకరంగా నువ్వు బ్రతికేవని నీ మనస్సాక్షి బ్రతుకుంటే ఇట్టే నీతో మాట్లాడటం ప్రారంభిస్తుంది. వస్త్రపు చెంగు కోసినందుకు, విచిత్రం, వస్త్రపు చెంగు కోసినందుకు దావీదు విలవిలలాడిపోతున్నాడు. నేనంట, దావీదు, ఎంత చురుకైన మనస్సాక్షి నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ప్రార్థనా జీవితంలో నుంచి వచ్చింది. మరణ నిద్రను అందకుండా నా కనులకు వెనుగివ అన్నావు కదయ్యా. నేను చేసిన ప్రార్థనే, చిన్న తప్పు చేసిన వెంటనే దిద్దుబాటు చేసుకునే ఆ ఆత్మీయ చురుకుదనం ప్రార్థన ద్వారా దావీదు పొందుకున్నాడు. అలాంటి చురుకైన మనస్సాక్షి, చురుకుగా స్పందించి దిద్దుబాటు చేసుకునే కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. మరోసారి చెప్దాం ఆమేన్. ఒక సంఘం ఉంది ప్రకటన గ్రంథంలో, నువ్వు గుడ్డిదానివి, నువ్వు దౌర్భాగ్యురాలివి, నువ్వు దరిద్రురాలివి, నువ్వు దిక్కులేని దానివి. నిజంగా ఒకవేళ ఈ పదాలతో ఒక పాస్టర్ గారు నిజంగా ప్రసంగం చేస్తే జనాలు కొట్లాడకపోతే నన్ను అడగండి. నువ్వు దిక్కులేనోడు కాదు, దిక్కుమాలిన వాడివి. దిక్కులేనోడు వేరు, దిక్కుమాలినోడు వేరు. నువ్వు దిక్కుమాలినోడివి, నువ్వు దౌర్భాగ్యుడివి, నువ్వు గుడ్డోడివి, నువ్వు దిగంబరివి అని ఖండితంగా దేవుడు మాట్లాడాడు. అక్కడ అంటాడు, ఈ స్థితిలో ఉన్నావని నీవు ఎరుగక. విన్నారు ఈ మాట? ఈ స్థితిలో ఉన్నావని నీవు ఎరుగక. నాకేం, నేను ధనవృద్ధి చేసుకున్నా, నాకేం దేవుడు నన్ను ఆశీర్వదించి 2 అంతస్తుల భవంతి ఇచ్చాడు, నాకేం దేవుడు నన్ను ఆశీర్వదించి మా అబ్బాయిలకు గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చాడు, నాకేం అని అనుకుంటూ ఉన్నావని ఆ సంఘాన్ని దేవుడు హెచ్చరిస్తున్నాడు. వాక్యం వింటున్న బిడ్డలారా, ఆధ్యాత్మిక గుడ్డితనం లేక మరణ నిద్ర ఏంటో తెలుసా? నీవే స్థితిలో ఉన్నావో నీ స్థితిని గుర్తించలేని గుడ్డితనమే మరణ నిద్ర. దావీదు అంటాడు, అయ్యా నేనే స్థితిలో ఉన్నానో నా స్థితిని గుర్తించే ఆ జ్ఞానం నాకు దయచే, గుర్తించిన వెనువెంటనే దిద్దుబాటు చేసుకునే కృప నాకు దయచే. ఇలాంటి జీవితం దయగల దేవుడు మనందరికీ దయచేయునుగాక. మొట్టమొదట ఏ నిద్ర వద్దని ప్రార్థన చేశాడు? మరణ నిద్ర నొందకుండా. రెండవ మాట అంటాడు, నేను గెలిచి తిని అని నా శత్రువు చెప్పకుండా ఉండునట్లు. నా శత్రువు గెలవకూడదయ్యా, నేను గెలవాలి. నా శత్రువు నా మీద గెలవకూడదయ్యా, వాడు ఓడిపోవాలి. నన్ను గెలిపించయ్యా అని దావీదు దేవుని దగ్గర చేస్తున్న ప్రార్థన. దైవజనమ ఒకసారి చూడండి, దావీదు చేసిన ప్రార్థన ఒకసారి నాతో కలిసి చెప్పండి. నేను వానిని గెలిచి తినని శత్రువు చెప్పకుండున్నట్లు. మీ అందరిని అడుగుతా, మన శత్రువు ఎవరు? ఇంటి పక్క వాళ్ళ? ఊరుకోండమ్మా, మన చుట్టాలా? కాదు. మనందరి ప్రధాన శత్రువు ఒక్కడే, శత్రువైన సాతాను. మీకు తెలుసా, వాడు ప్రతిరోజు దేవునితో పందెం వేస్తాడు. నా మీద దేవుని దగ్గర పందెం వేస్తాడు. అలాగా నేనేదో పైనుంచి ఊడిపడ్డావాడిని కాదు, నా మీదే కాదు, ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ మీద సైతాను గాడు దేవునితో పందెం వేస్తాడు. జీవన ఎంతకాలం నిలవబడతాడో చూడు, నేను పడగొడతా చూడు. నువ్వేదో నీతిమంతుడు అనుకుంటున్నావు కదా, పురుషోత్తం గారు ప్రార్థనాపరుడా, ఎంత ప్రార్థనాపరుడో చూడు, నేను పడగొడతాను చూడని ఆకాశం అందలి దేవునితో మన మీద పందెం వేసి ప్రతి క్షణం వాడు మన జీవితంలో పోరాడుతూ ఉంటాడమ్మా. మన జీవితంలో పోరాడుతూ ఉంటాడు. నన్ను గూర్చి సాతానుగాడు దేవునితో మాట్లాడేటప్పుడు, పెద్ద ఏదో వాడుకుంటున్నావంట కదా, చూడు ఆయన ఎంత నీతిమంతుడో చూడు, నేను ఆయన నీతిమంతత్వం చూపిస్తాను చూడని ప్రతి క్షణం ఎక్కడ నన్ను పడగొడదామా అని, నేను తూలిపోతే వాడు పండగ చేసుకుందామని. నేనే కాదు బిడ్డలారా, నీ జీవితంలో కూడా నువ్వు ఎక్కడ దొరుకుతావా? దేవుని ఎదుట
సాతానుగాడు హర్షించేటట్లు, దేవుని ఎదుట నువ్వు తలదించుకునేటట్లు ఎక్కడ నువ్వు దొరుకుతావని ప్రతి క్షణం సాతానుగాడు దేవునితో పందెం వేస్తాడు. నిన్ను ఓడగొడతాను అని సవాల్ చేస్తాడు. ప్రతిరోజు అడుగు, దేవా నేను గెలిచి తిని అని నన్ను గూర్చి సైతానుగాడు చెప్పకూడదయ్యా. నేను గెలవాలి వాడి మీద. నన్ను ఎన్ని రకాలుగా వాడు శోధించినా, ఎన్ని రకాలుగా వాడు పోరాడినా వాడు ఓడిపోవాలి, నేను గెలవాలి, నన్ను గెలిపించేసయ్యా అని ప్రతి దినం కన్నీళ్ళు విడుస్తూ యేసయ్యను ఇలా మనం ప్రార్థన చేయాలి. ఆడు ఓడిపోవాలయ్యా, నా మీద వాడు గెలవకూడదయ్యా. ఓ దైవజనుడు ఇలా చెప్పేవాడు. నేను మంచి యవ్వన వయసులో ఉన్నప్పుడు అప్పటికి బాప్తిస్మం తీసుకొని దేవునిలో బ్రతుకుతున్నా. ఆఫీస్కి వెళ్ళే ప్రతిసారి, కాలేజీకి వెళ్ళే ప్రతిసారి సైతాన్ గడితో పందెం వేసేవాడిని. సైతాన్గా నువ్వేదో పడగొడతావంటగా, రా నన్ను పడకూడదు కానీ, నీకు నాకు పందెం. చూపులో నన్ను ఓడించలేవు, ఆలోచనలో నన్ను ఓడించలేవు, నోటి మాటలతో కూడా నువ్వు నన్ను ఓడించలేవు. రా పందెం వేసుకుందాం. ఇదిగో కాలేజీకి బయలుదేరుతా ఉన్నాను. అందమైన అమ్మాయిలే కనపడవచ్చు, బ్యూటీ కీర్లే నా కళ్ళ ముందు కనపడవచ్చు. కళ్ళతో కూడా నన్ను ఓడించలేవు, ఆలోచనలో కూడా నన్ను ఓడించలేవు. రా పందెం వేసుకుందాం రా అని సైతాన్ గాని కాలేజీకి వెళ్ళినప్పుడు పిలిచేవాడంట. నేను ఆ మాటలు విన్నప్పుడు నేను ఒప్పుకుంటున్నాను, నేను ఆ ప్రార్థన ఎప్పుడు చేయలే. ఆ కోణంలో ఆ వయసులో అలా ప్రార్థన చేయాలన్న ఆ జ్ఞానం నాకు లేదు. అందులో సైతాన్ గాడితో పందెం వేయటం, నేను యథార్థంగా ఒప్పుకుంటున్నా. ఇలా సైతాన్ గాడితో ఢీ అంటే ఢీ. చైతన్య బ్రదర్ మీరు చేశారు ఎప్పుడైనా ప్రార్థన? అయితే మన ఇద్దరితో ఒకటే స్కూలు. ఆయన కాలేజీకి వెళ్ళేటప్పుడు పందెం వేసేవాడు. రే సైతాన్గా రా చూసుకుందాంరా, నువ్వు నన్ను ఓడించలేవు. యేసుక్రీస్తు రక్తపు శక్తి ద్వారా నేను గెలుస్తా. యేసుక్రీస్తు వాక్యం ద్వారా నిన్ను ఓడిస్తా. నేను పొందుకున్న పరిశుద్ధాత్మ ద్వారా నా పాదముల కింద నేను చితకదొక్కుతూ ఉంటా. అంతిమంగా దేవుడు నన్నే గెలిపిస్తాడు. అలాగని నా భక్తిని బట్టి కాదు, నా యుక్తిని బట్టి కాదు, నా ప్రార్థనా జీవితాన్ని బట్టి కాదు, నేను ఆశ్రయించిన దేవుని గొప్పతనాన్ని బట్టి ఈ మాట నేను మాట్లాడుతున్నాను. గట్టిగా చెప్దాం ఆమేన్. నేను ఆశ్రయించిన దేవుడు నన్ను ఓడిపోనిచ్చేవాడు కాదు, అంతిమంగా నా దేవుడు నన్ను గెలిపిస్తాడు. రా పందెం వేసుకుందాం అని కాలేజీకి వెళ్ళేవాడట. రకరకాల శోధనలు, మాట ద్వారా టెంప్టేషన్, చూపు ద్వారా టెంప్టేషన్, ఆలోచనల ద్వారా టెంప్టేషన్, రకరకాల శోధనలు ఎదురయ్యేట. అంతిమంగా విజయాన్ని పొంది సాయంత్రం గదికి వచ్చిన తర్వాత మోకరించి, నా శత్రువా నీ మీద నేనే గెలిచా, నా ఎదుట నువ్వు ఓడిపోయావు. నా యేసుక్రీస్తు రక్తపు శక్తి ద్వారా, వాక్యం ద్వారా, నేను పొందుకున్న ఆత్మ ద్వారా నీ మీద నేనే గెలిచా, నా దేవుడు నన్ను గెలిపించాడని స్తుతించిన తర్వాత పడకల మీదకి వెళ్ళేవాడట. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎంత మంచి భక్తి జీవితం. ఎప్పుడు జీవితాంతం ఓడిపోయాను ప్రభువా, బలహీనరాలిని ప్రభువా, నిలవబడాలనుకున్నా నిలవబడలేకపోయా ప్రభువా, గెలవాలనుకున్నా గెలవలేకపోయా ప్రభువా. 24 గంటలు ప్రార్థన వద్దమ్మా. ఎదుగుదాం. వాడు నన్ను గెలిచాడు అని వాడు చెప్పుకోకూడదయ్యా. వాడి నేను గెలిచాను అన్న మాట వినబడాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. మీరు అనొచ్చు, అనయ్య సైతాన్ గాడు మన మీద పందెం వేస్తాడా? ప్రతిరోజు పందెం వేస్తాడు, ప్రతిరోజు. దీనికి నిదర్శనం భక్తుడైన యోబు కదా, దీనికి నిదర్శనం భక్తుడైన యోబు జీవితం కదా. సైతాన్ గాడు యోబు గాడి గూర్చి ఒకసారి చూడాల. సైతాన్ గాడు యోబు గారి గూర్చి సైతాన్ గాడితో అన్నాడు, యేసయ్య అన్నాడు, నీకు యోబు తెలుసా? నాకు తెలుసు. భయభక్తులు కలిగినోడు తెలుసా అని అంటే మరి ఓరకనే భయభక్తులు కలిగి ఉన్నాడా? అన్నీ ఇచ్చేవు కాబట్టి దేవుడు అన్నాడు. ఒకసారి తీసేస్తే అసలు రంగు ఇప్పుడు బయటపడింది, అసలు బుద్ధి అప్పుడు నువ్వు
నా దేవుడు అన్నాడు, యోబు ఇచ్చినప్పుడు ఎలా స్తుతించాడో తీసేసినా స్తుతిస్తాడు అని ఉంటాడు. తీసేస్తే కదయ్యా తెలిసేది, స్తుతిస్తాడా లేదా? పందెం వేశాడు. అయితే విచిత్రం, సైతానుగాడు యోబు మీద పందెం వేశాడన్న సంగతి యోబుకు తెలియదు. క్రొత్త నిబంధన భక్తులకు దేవుడిచ్చిన ప్రత్యక్షత ఏంటో తెలుసా? మన మీద సైతానుగాడు పందెం వేస్తున్నాడన్న ప్రత్యక్షత మనకుంది. ఏ ప్రత్యక్షత లేని రోజుల్లో సైతానుగాడు రానే వచ్చాడు, అన్నీ తీసేశాడు. తీసేసి ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాడు. చూడు, ఇప్పుడు నిన్ను దూషించకపోతే, ఇప్పుడు నిన్ను శపించకపోతే, ఎంత ప్రార్థన చేస్తే నా బ్రతికెందుకయ్యా ఇలా చేసేవని యోబు నిన్ను గూర్చి అనకపోతే నన్ను అడుగు అన్నట్లుగా పరలోకం అంతా నేనంట, యేసయ్య తండ్రి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, కోటాను కోట దేవదూతలు, పరలోకంలో ఉన్న పరిశుద్ధులు, సాతాను భూమి వైపు ఎలా తొంగి, ఒకసారి చూడాల, భూమి వైపు ఎలా తొంగి నా వైపు చూడాలి, భూమి వైపు ఎలా తొంగి చూస్తున్నారు. ఏమి విచిత్రం జరగబోతుందో, ఏమి విచిత్రం జరగబోతుందో. విచిత్రం బిడ్డలారా, ప్రతిరోజు నీ వైపు పరలోకం తొంగి చూస్తుంది. దేవుడు ప్రతిరోజు నీ వైపు తొంగి చూస్తున్నాడు. ప్రతిరోజు దేవుడు నా వైపు తొంగి చూస్తున్నాడు. ఇప్పుడు యోబు శపిస్తాడు చూడు, దూషిస్తాడు చూడు అని పరలోకం అంతా తొంగి చూస్తూ సైతానుగాడు మాట్లాడుతూ ఉంటే, బూడిదలో నుండి లేచి, తన ఇంటిలో నుంచి లేచి బూడిదలో పరుండి బట్టలు చింపుకొని, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక స్తుతించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే స్తుతించడం ప్రారంభించాడో పరలోకంలో ఏం జరిగిందో తెలుసా? సైతానుగాడు తలదించుకున్నాడు, దేవుని తల యోబు పైకెత్తాడు. ప్రైజ్ ది లార్డ్. యోబును ఓడించాలని సాతాను ప్రయత్నం చేశాడే. నేను మిమ్మల్ని అడుగుతా, యోబు గెలిచాడా, సైతానుగాడు గెలిచాడా? యోబు ఓడిపోయాడా, సైతానుగాడు ఓడిపోయాడా? నీ జీవితంలో కూడా బిడ్డలారా, నీ జీవితంలో, నా జీవితంలో మనం ఎంతో ప్రార్థన చేస్తాం. దేవుడు 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 అని పరిగెత్తుతాం, ఆయన కాళ్ళు పట్టుకుంటాం, ఏడుస్తాం. మా సంఘం, మా పరిచర్య, మా దైవ సేవకులు, మేము సేవకు ఉపయోగపడాలి, పరిచర్య కుడిభుజంగా ఉండాలి, మా శక్తికి మించి మేము చేయాలి, దేవుడు 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 చేస్తూ మనుషులం కదా, మనసులో ఒకంత స్వార్థం ఉండటం తప్పని నేను అనను. నేను ఇంత పరిచర్య చేస్తే నా దేవుడు నన్ను ఆశీర్వదించకపోతాడా? నేను ఇంత ప్రార్థన చేస్తే నా పిల్లల్ని ఆశీర్వదించకపోతాడా? నేను ఇంత ప్రార్థన చేస్తే నా కుటుంబాన్ని దేవుడు లేవనెత్తకపోతాడా? ఒకంత స్వార్థం మనందరి హృదయంలో నాతో కూడా ఉంటుంది. అయితే ఎంత పరిచర్య చేసి, ఎంత కష్టపడి, ఎంత పరిగెత్తితే నువ్వు ఆశించిన దానిలో అంతా జరగకపోయినా పర్వాలా, కొంత కూడా జరగకుండా నువ్వు ఆశించిన దానికి భిన్నంగా కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి. అప్పుడు సైతానుగాడు నీ హృదయాన్ని ఎట్లా రేపుతాడో తెలుసా? ఏమని నీ హృదయం రేపుతాడో తెలుసా? ఏమిచ్చాడు దేవుడు? ఎంత ప్రార్థన చేశా, ఆడు చూడు చూడు చూడు, ఆడు తాగిపోతాడు, పూల రంగల్లాగా ఎంత హాయిగా తిరుగుతున్నాడు, ఆడి లైఫే సో బెటర్. ఈడు చర్చికి రాడు, వస్తే క్రిస్మస్కి ఒకసారి, జనవరి 1కి ఒకసారి. ఆడు కుటుంబం చూడు ఎంత బాగుందో. దేవుడు దేవుడు అని పరిగెత్తి నా కుటుంబం చూడు ఎట్లా ఉంది. ఇలాంటి మాట నీ నోట నుంచి బయలుదేరేటట్లు అనకపోయినా నీ హృదయములో ఈ చేదైన బీజం రేగేటట్లుగా సాతాను పనిచేస్తాడు. ఒకవేళ రేగిందా, శత్రువు గెలిచినట్టు లెక్క, శత్రువు గెలిచినట్టు లెక్క, శత్రువు ఎదుట నువ్వు ఓడిపోయినట్టు లెక్క. అందుకనే సాతాను నిన్ను శోధించడానికి, దేవుని మీద సనగటానికి, దూషించటానికి, గొనగటానికి, రకరకాల పరిస్థితులు కలుగు చేయటానికి, రకరకాల స్థితిగతులు అనుమతించి నిన్ను పడగొట్టాలని ప్రయత్నం చేస్తాడు. నేనంట, అలాంటి పరిస్థితుల్లో కూడా విరోధి గెలవకూడదయ్యా, నేనే గెలవాలి. విరోధి ఓడిపోవాలయ్యా, ఆ రీతిగా అలాంటి భక్తి జీవితం నాకు దయచేయని దేవుని సన్నిధిలో కోరుకుందాం గాక. 7 రోజులు ప్రార్థన చేశాడు దావీదు. 7వ రోజు ముగింపులో కొడుకు చనిపోయాడన్న వార్త డెఫినెట్గా సైతానుగాడు అని ఉంటాడు. చూడు, 7 రోజులు ప్రార్థన చేశాడు కదా, ప్రార్థనకు జవాబు రాలేదు కాబట్టి ఎలా దూషిస్తాడో చూడు. పందెం వేసి ఉంటాడు దావీదు మీద. బైబిల్లో రాయబడిన మాట, ఆ కుమారుడు చనిపోయాడన్న వార్త వినటంతో లేచి స్నానం చేసి మారు బట్టలు వేసుకొని
తైలము రాసుకొని యెహోవా మందిరానికి వెళ్ళి మొక్కి బలులర్పించి తిరిగి తన ఇంటికి వచ్చాడంట. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి వెళ్ళాడు? చెప్పాలి. 7 రోజుల నుంచి భోజనం చేయని ఆ వ్యక్తి, స్నానం చేయని ఆ వ్యక్తి స్నానం చేసి మారుబట్టలు వేసుకొని తైలం రాసుకొని యెహోవా మందిరానికి వెళ్ళి మొక్కి ప్రార్థన చేసి ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేశాడు. నా ప్రభు బిడ్డలారా, నీకెదురయ్యే కష్టాలలో కూడా శత్రువును ఓడించాలి, సాతాను ఓడించాలి. మనస్సులో కూడా ఏనాడు దేవుని మీద సనగకుండా ఆ కష్ట పరిస్థితుల్లో కూడా సైతానుగాడు సిగ్గుపడేటట్లుగా మనం దేవుని సన్నిధిలో బ్రతుకుదుంగాక. ఓ మాట, గుండెల నిండా బాధ ఉంది నీకు, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు. నేను ఇక్కడ మీటింగ్కి వచ్చేటప్పుడు ఒక చిన్న బిడ్డ పాపం తన బాధ చెప్పుకోవటానికి వచ్చింది. 23 సంవత్సరాల వయసు. ఆ వివరాలు నేనేం చెప్పను, కానీ ఆ బిడ్డ పరిస్థితి చూస్తే వయస్సుకు మించిన బాధ. ఈ కష్టం పగోడు కూడా రాకూడదు అన్నట్లుగా వయస్సుకు మించిన బాధ. కొన్నిసార్లు నీ శక్తికి మించిన సమస్యలు నీ చుట్టూతా నీ గుండెల్లో ఆవరిస్తాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా ధైర్యంగా బైబిల్ పట్టుకొని, సంతోషంగా బైబిల్ పట్టుకొని పాటలు పాడుకుంటూ స్తుతించుకుంటూ దేవుని మందిరానికి వచ్చి 2 చేతులెత్తి హృదయమార ఆరాధిస్తావే, 2 చేతులెత్తి ప్రభుని స్తుతిస్తావే, 2 చేతులెత్తి నాట్యమాడుతూ ఆయన సన్నిధిలో గంతులేస్తావే, ఆ స్తుతి శత్రువు ఓడిపోయేటట్లుగా చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. పరపక్షమందున్నవాడు అవమానంతో సిగ్గుతో తలదించుకునేటట్లుగా చేస్తుంది. నువ్వు రాజు అవుతావు, నీ పన లేచి నిలవబడిద్ది అని ఒక ఆయనకి ఆయన పట్ల దేవునికి ఉన్న దర్శనాన్ని దేవుడు చెప్పాడు. మరలా చెప్తున్నా, ఎవరు ఆయన అని మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు, ఇట్టే చెప్తారు. ఇంకెవరన్నా యోసేపు అంటారు. యోసేపు వయసు ఎంత? చైతన్య బ్రదర్ 17 కదా. ఎబినేజర్ అన్న రైట్, మీకు లేదులే, కానీ కాంతారావు బ్రదర్ 17 సంవత్సరాల కుర్రోడు పనుకుంటే 17 సంవత్సరాల కుర్రోడికి వచ్చే కళ ఏంటి? రాజు, ఏ కళ వస్తుందో చెప్పంటారా? అదేదో బుల్లెట్ కొన్నట్టు, వెనక తోక పైకి లేచిన తోక కొన్నట్టు. గమనించండి, జిమ్ చేసి బాగా బాడీ పెంచినట్లు, కండలు ఎట్లా వంకరలు తిరిగినట్లు, ఆ కండల మీదుగా వీళ్ళకి తెలుసులేమ్మా, మీకు తెలియదు, నరాలు అట్లా ఉబ్బి టీషర్ట్ వేసుకొని మావాడు అట్లా బైక్ రైడింగ్ చేస్తున్నట్లు వీధిలో ఉన్న వాళ్ళంతా బయటకు వచ్చి ఎవరి గ్రీకు వీరుడు, ఎవరి రాకుమారుడని కళ్ళు ఆర్పకుండా మా ఓడి వైపు చూస్తున్నట్లు, ఆ చూపుల మధ్యలో 120 స్పీడ్తో పోతున్నట్లు, ఈలోపు యాక్సిడెంట్ అయినట్టు. ఎట్టాడి కళ్ళ వస్తాయి వాడికి. యవనస్తుడికి వచ్చే కళ ఎట్ ద ఏజ్ ఆఫ్ 17 భవిష్యత్తును గురించి కలగంటున్నాడంటే నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, నాకు ఏసయ్య చిన్నతనంలో దొరకల. అప్పుడప్పుడు మా ఇంటోళ్ళ మీద నాకు కోపం వస్తుంది. నాకు చిన్నతనంలో దొరకల. చర్చికి వెళ్ళిన జ్ఞాపకాలు లేవు. నేను 10వ తరగతికి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రభుతోటి తిరిగారు. నాకు కొన్నిసార్లు వీళ్ళ చరిత్ర చదివితే దావీదు అంటాడు, గర్భవాసినైనది మొదలుకొని నా ఆధారుడవు నీవే, నా తల్లి స్తన్యపానములు చేయుచుండగా నీవే నాకు నమ్మిక పుట్టించావు అంటాడు. నమ్మిక ఎప్పుడు? అమ్మ ఒడిలో వండుకొని పాలు తాగేటప్పుడు దేవుని పట్ల దావీదుకు అప్పుడు నమ్మకం వచ్చిందంట. ఎట్టొచ్చిందో ఏమో దాని వివరాలు చెప్పలేం, కానీ అమ్మ ఒడిలో పాలు తాగేటప్పుడు నమ్మకం వచ్చిందట. యోసేపు జీవితం 17 సంవత్సరాల వయసులో తన పనులు లేచి నిలబడ్డట్లు, తతిమ పనులన్నీ సాగిలపడ్డట్లు కలగన్నాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశానికి రాజుగా చేద్దామనే కదా నువ్వు ఇక్కడికి తీసుకొచ్చింది. డెఫినెట్గా మాట్లాడి ఉంటాడు. దేవుడు కూడా ఎంత గొప్పోడో తెలుసా, పరలోకంలో సైతానుగాడు రావడానికి కూడా అవకాశం ఇచ్చాడు.
ఇప్పుడు మన వాకిటి దగ్గరికి వచ్చి సైతాన్ గారు నిలవబడి మే కమిన్ అన్నాడు అనుకోండి, నేను మీ ఇంట్లోకి రావచ్చా అన్నాడు అనుకోండి, ఏం చేస్తారు పురుషోత్తం అన్న? యేసు నామములో పో సాతానా అని అంటారు కదా. ఆ దేవుడు అంత గొప్ప దేవుడో చూడండి. కాబట్టి మనలాంటి దౌర్భాగ్యులందరికీ మందిరంలో అవకాశం దొరికింది. ఈ దౌర్భాగ్యుల్ని తర్వాత ధన్యులుగా దేవుడు మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎంత గొప్ప మనసు ఉన్నవాడో చూడండి. పరలోకంలో ఎవరికి చోటు అంటే ఉండటానికి కాదు, జస్ట్ విజిటింగ్ వేసా, అది వెళ్ళటానికి రావటానికి. సైతాను గడు కూడా అవకాశం ఇచ్చాడు. సైతాను గడు వెళ్ళాడు కదా, ఇప్పుడు అన్నీ ఉంటాడు. ఏంటే యోసేపుని ఐగుప్తు దేశానికి రాజుగా చేద్దామనే కదా నువ్వు తీసుకొచ్చింది. అవును తీసుకొచ్చా, అందుకే సైతాన. ఎందుకు యోసేపుకి అంత ఆధిక్యత ఇచ్చావు? యోసేపు ఎవరో నీకు తెలీదా? 17 సంవత్సరాలు చెడుతనాన్ని విసర్జించినాడు, వయసుకు మించిన పరిశుద్ధత కనపరిచినాడు. చిన్నపిల్లలు ఎవరైనా అట్టాగే చెప్తారులేయా, ఇప్పుడు 25 సంవత్సరాల వయసు వచ్చి ఇప్పుడు అట్లా లేడా? ఉన్నాడు. అసలు మనిషి నిలవబడతాడా లేదు ఎప్పుడు తెలిసింది? శోధన ఎదురైనప్పుడే కదా. ఇప్పుడు ఇంట్లో తినడానికి ఏమీ లేవు, ఉపవాసం ఉందాం అనుకున్నాం, ఏం పెద్ద శోధన అనిపించదు, ఉండిపోతాం. గెస్టులు వచ్చారు, 6 రోజులు ఉపవాసం, 3 రోజు గెస్టులు వచ్చారు, వాళ్ళకు వండి పెట్టాల్సి వచ్చింది. వాళ్ళు ఆకుకూరలు కూరగాయలు తినే బ్యాచ్ కాదు, ఆకాశ పక్షులు, భూజంతువులు, ప్రాకే పురుగులు, చిన్నతోక చెప్పిన తర్వాత మాట కూడా, అరే బైబిల్లో రాసిందమ్మా, చిన్న తోక, పెద్ద తోక, ఈ బ్యాచ్. సముద్రంలో సంచరించే జీవరాశులు, నేల మీద గంతేవి, ఉభయచర జీవులు, అన్ని సరీసృపాలు, ఇన్ని రకాలు తినే బ్యాచ్. మొత్తానికి మంది కూడా అదే బ్యాచ్, కానీ ఉపవాసం అనుకున్నాం. ఎప్పుడైతే వాళ్ళకి వంట చేస్తావో, వాళ్ళకి పెట్టేటప్పుడు ఉంటుంది చూసారా, అద్భుతం. అప్పుడు అద్భుతం. ఏమైనా ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ ఉందా? ఉపవాసం ఉంటేగా అంటారా? రైట్. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఒక్కసారి శోధన రాని నిలవబడతాడో లేడో చూద్దాం. జులేఖ ఐగుప్తు దేశంలో అందగత్తెట. గమనించండి, ఆ జులేఖను సైతాను గడు ప్రేరేపించి యోసేపుని శోధించు. ఒకసారి మాట వినండి. జులేఖ అక్కడుంది, యోసేపు ఆ ఇంట్లోకి రాబోతున్నాడు. ఏం జరుగుతుందో తెలుసా? పరలోకం అంతా తొంగి చూస్తుంది. పరలోకం అంతా దేవదూతలు, గాబ్రియేలు, మిఖాయేలు, కెరూబులు, శరాబులు, పరలోకం అంతా తొంగి చూస్తుంది. దేవుడు టెన్షన్ పడ్డాడు అని నేను అన్నాను, కానీ సైతాను గాడు అంటాడు, చూడు ఈయనేదో గొప్ప నీతిమంతుడు అంటున్నావు కదా, చూడు ఇప్పుడు పడిపోకపోతే చూడు, ఇప్పుడు ఊబిలో చిక్కుకోకపోతే చూడని సైతాను గాడు అని ఉంటాడు. యోసేపు లోపటికి వచ్చాడు. నేనంట ఆ గడియ పరలోకంలో ఎంత ఉత్కంఠం జరిగి ఉంటుందో చూడండి. అంటే ఆ సిచ్యువేషన్ ఎలాంటిదంటే, లాస్ట్ బాల్ 4 కొట్టాలి. 4 కొడితే వీళ్ళు గెలిచినట్టు, కొట్టకపోతే వీళ్ళు గెలిచినట్లు. లాస్ట్ బాల్ 4 కొట్టారో వాళ్ళు గెలిచినట్టు. అది వరల్డ్ కప్ మ్యాచ్. ఎవరెవరికి అనుకుంటున్నారు? మన ఇండియాకి, పాకిస్తాన్కి. మన ఇండియా బ్యాట్స్మెన్ ఉన్నాడు, ఆయన బౌలింగ్ చేస్తూ ఉన్నాడు, పాకిస్తాన్ ఆయన. ఇప్పుడు చూడండి, అప్పుడు భారతీయుల గుండెల్లో ఉన్నాయి చూసారా, 290 కొట్టుకుంటుంది. ఎవరు గెలుస్తారు? మా దేశం గెలవాలి ప్రభా, మా దేశం గెలవాలి నాయన, మా ఆటగాళ్ళు గెలవాలయ్యా. వాళ్ళ చేతిలో ఏమంటారు అది, ట్రోఫీ, అది పట్టుకొని ఉంటే అయ్యా భారతీయులుగా మేము ఆనందిస్తామయ్యా అని లాస్ట్ బాల్ కోసం ఎంత ఉత్కంఠతతో ఎదురు చూస్తామో ఒకసారి చూడండి. నువ్వు శోధించబడే ప్రతిసారి పరలోకం వల్ల తొంగి చూస్తుందన్న సంగతి మర్చిపోవద్దు. దేవుడిని ఓడిపోనియొద్దు. ఒకవేళ నీ ద్వారా దేవుడు ఓడిపోయే పరిస్థితి వస్తే దానికి ముందే నన్ను తీసేసుకో యేసయ్యా,
నిన్ను అడగొట్టేవాడిగా నేను ఉండకూడదు. నన్ను బట్టి మీ నామానికి అవమానం కలగకూడదు. ఉత్కంఠభరితంగా పరలోకం అంతా ఎదురు చూస్తుంది. ఆ తల్లి మీద పడనే పడింది. బట్ట వదిలిపెట్టి పరిగెత్తాడు. భారతదేశం మహేంద్ర సింగ్ ధోని 6 కొట్టాడు, 4 అనుకుంటే దేశం అంతా చప్పట్లు కొట్టింది కదా. అరే ఆగు, పరలోకం అంతా మైమరిచిపోయి చప్పట్లు కొడతా ఉంటుంది. రోజు అడుగు, వానిని గెలిచి తిని అని విరోధి చెప్పకూడదయ్యా. వాడు నన్ను గెలవకూడదు, వాడి మీద నాకు గెలుపు దయచేయి. ఆఖరి మాట ఒక్క 5 నిమిషాలు చెప్పి ముగిస్తా. అసలు ఈ ప్రార్థన చూడండి. నేను మరణ నిద్రను అందుకుంటున్నట్లు, తర్వాత వానిని గెలిచి తిని అని విరోధి చెప్పకుండున్నట్లు. 3వ మాట అంటాడు, నేను తూలి ఉండగా విరోధులు హర్షింపకుండున్నట్లు నా కన్నులకు వెలిగివయ్యా. చప్పలు కొడుతూ యేసయ్యకు స్తోత్రాలు చెప్పు. చిన్న మాట బైబిల్లో నుంచి చదువుకుందాం. 35వ కీర్తన 19వ చరణం. 35వ కీర్తన 19వ చరణం ఒకసారి చదవండి. రాజు చదువు చిన్న. ఇరవై 25వ కీర్తన 2వ చరణం. హల్లెలూయా. మరొకసారి 35:19 చదువుచున్న. 35:19 నిర్హేతుకముగా ఎంత చక్కటి మాట చూడండి. వాళ్ళు శత్రువులు అయ్యారట దావీదుకి. దేన్ని బట్టి శత్రువులు అయ్యారు? అరే అక్కడ రాసి ఉంది కదా. దేన్ని బట్టి శత్రువులు అయ్యారు? దావీదు వాళ్ళని ఏమైనా తిట్టాడా? దావీదు వాళ్ళని ఏమైనా అన్నాడా? దావీదు వాళ్ళదేమైనా దోచుకున్నాడా? దావీదు వాళ్ళకేమైనా నష్టం కలుగు చేశాడా? చివరికి దావీదు చాటుమాటున వాళ్ళను గూర్చి ఏమైనా చెడుగా మాట్లాడాడా? చెప్పాలి ఏమైనా మాట్లాడాడా? అక్కడ ఏమని రాసి ఉంటుంది? ఎంత విచిత్రమైన మాట రాసి ఉంటుందో చూడండి. నిర్హేతుకముగా నాకు శత్రువులైన వారిని. ఎలా శత్రువులు అయ్యారంట అంటే దాని అర్థం ఏంటి? ఏమండి, వాళ్ళు ఎందుకు నన్ను శత్రువులుగా చూస్తున్నారో నాకు అర్థం కావట్లేదయ్యా. నేను ఒక్క మాట అన్నవాడిని కాదయ్యా, వాళ్ళ కీడు చేసినోడిని కాదయ్యా, చివరికి మనస్సులో కూడా నేను వాళ్ళ కీడు తలపెట్టలేదయ్యా. నిర్హేతుకంగా వాళ్ళు నన్ను శత్రువుని చూసినట్టు చూస్తున్నారయ్యా. బిడ్డలారా, విచిత్రం. ఇది దావీదు జీవితంలోనే కాదు, నీ జీవితంలో, నా జీవితంలో, మనం బ్రతుకుతున్న ఈ సమాజంలో, మనం బ్రతుకుతున్న ఈ సొసైటీలో ఇలాంటి పరిస్థితి తప్పకుండా మనకు ఎదురవుతుంది. వాళ్ళను ఏనాడు మనం నెగిటివ్గా అనుకోం, ఏనాడు అనుకోం. మనస్సులో కూడా ఆలోచన రాదు, తెలియకుండానే నేను శత్రువులాగా చూస్తారు. అరే ప్రజలు ఎట్లా కూడా ఆలోచిస్తారా? ఒకరోజు మన చర్చికొచ్చే ఒక అన్న, ఆయన చెప్పిన మాట విని నా కాళ్ళు చేతులు వణికినాయండి. అరే విశ్వాసులు ఎట్లా కూడా ఆలోచిస్తారా, ఇట్లా కూడా అనుకుంటారా? అయితే వచ్చి యథార్థంగా చెప్పాడు. అందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఏం చెప్పారు తెలుసా అన్నయ్య? 3 నెలలు బట్టి
మీరంటే నాకు చాలా బాధ ఉంది అన్నయ్య. నా బాధ ఎవరికి చెప్పుకునేది అన్నయ్య. మీ మీదే నాకు బాధ ఉంటే నా బాధ మీకేం చెప్పుకునేది అన్నయ్య. ఏమైంది తమ్ముడా, ఏం జరిగింది, ఎందుకు అట్లా? లేదన్నయ్య, మునుపు మీరు ప్రేమించినట్టుగా ఇప్పుడు నన్ను ప్రేమించట్లేదన్నయ్య. ఎట్లా అనుకుంటున్నావు తమ్ముడా? నాకు మన తెలిసింది అన్నయ్య, 3 నెలల క్రితం తెలిసింది అన్నయ్య. అప్పటి నుంచి చూస్తున్నాను అన్నయ్య, కొంచెం ఎందుకో. ఏమైంది తమ్ముడా, ఏం జరిగింది అన్న. లేదన్నయ్య, ఆ తమ్ముడు చెప్తే ఏడుస్తా అంటాడు అన్నయ్య. మాకు తల్లి అయినా తండ్రి అయినా మీరే కదా. అవును నాయన, ఇంతకీ నేను చేసిన మహాఘాతకం ఏంటో, ఆ ఘోరమైన తప్పేంటో, నేను చేసిన పొరపాటు ఏంటో చెప్పయ్యా, నేను దిద్దుకుంటా. దేవుడు నాకు ఆ సహృదయం ఇచ్చాడు, దిద్దుకుంటా. నేను మనిషినే కదా, తప్పు చేసి ఉంటా. ఏంటో చెప్పు. లేదన్నయ్య, మీ ప్రేమ ఎక్కడ నాకు ఊరే నాయన, నా ప్రేమికుడా, నీకు వందనాలు నాయన, అసలు ఏంటో చెప్పు. లేదన్నయ్య, నాకు 3 నెలల క్రితం నుంచి నాకు డౌట్ పడింది అన్నయ్య అన్న. నేను ఈ తమ్ముడే కాదు, ఏ తమ్ముడు గురించి, ఏ చెల్లి గురించి, లావణ్య తప్పు చెప్పాలంటే లావణ్యతోనే చెప్తాం, రాజ్ కుమార్ తప్పు చెప్పాలంటే రాజ్ కుమార్తోనే చెప్తాం, మేరీ సిస్టర్ తప్పు చెప్పాలంటే మేరీ సిస్టర్తోనే చెప్తాం, గంగాధర్ సిస్టర్ కాదు కదమ్మా, బ్రదర్ కదా, గంగాధర్ బ్రదర్ తప్పు చెప్పాలంటే గంగాధర్ బ్రదర్తోనే చెప్తాం. ఈ దరిద్ర బుద్ధులు మా దగ్గర అస్సలు లేవు. దీనికి మీరు అందరూ సాక్షులు. నేను చైతన్య బ్రదర్కి ఏమన్నా చెప్పానా? చెప్పలేదే. ఎబినేజరానికి అస్సలు చెప్పలేదే. రాజుకు చెప్పానా? చెప్పలేదే. అరే చెప్పడానికి అసలు నీ మనసులో ఉంటే కదరా భయ్, చెప్పడానికి ముందు నీ మనసులో ఉంటే కదా. నీ మనసులోనే లేదు, ఇంకెవరికి చెప్తావు? ఆ బిడ్డ అంటే నీకు మంచి ప్రేమ ఉంది, మంచి అభిప్రాయం ఉంది కదా, మంచి అభిప్రాయం. నేను నా మనసులో లేనప్పుడు నేను ఇంకెవరికి చెప్తా ప్రభా? ఏమైంది తమ్ముడా అంటే, అప్పుడు నేను చేసిన పెద్ద పాపం, అతి ఘోరమైన పాపం, నోటి మాటలతో చెప్పలేని ఒక దుర్మార్గాన్ని, నేను చేసిన దుర్మార్గాన్ని బయట పెట్టాడు. ఏంటో తెలుసా? ఆ రోజు మీరు అందరికీ ప్రార్థనలు చేసుకుంటా, వందనాలు చెప్పుకుంటా, నా దగ్గరకు వచ్చేసరికి నాకు వందనాలు చెప్పకుండా తలదిప్పుకున్నారన్నా అన్నాడు. ఏం తమ్ముడా అన్నాను. నేను ఎప్పుడు ప్రార్థనకు వచ్చినా నా భుజం మీద చేసి మీరు పెట్టామని కొట్టి నాకు ఇట్లా వందనాలు చెప్పేవాళ్ళన్నా, ఆ రోజు భుజం మీద కొట్లా, తల మీద కొట్లా, మీరు వందనాలు చెప్పేటప్పుడు కూడా ఇట్లా చెప్పారన్నా అన్నాడు. నేను అటు చెప్పానా? అవునా తమ్ముడా, ఏదో రెగ్యులర్గా చెప్పేవాడే కదా అని చెప్పి నేను అట్లా వెళ్ళిపోయింటో తమ్ముడు అంటే, లేదన్న, మీ ప్రేమ ఎక్కడ నాకు, ఒరే ప్రేమికుడా, ఒరే నీకు దండవరా నాయన, నాకు ఆ సిచ్యువేషన్తోనమ్మా బాబోయ్ ప్రజలు ఎట్లుంటారా అంటే నేను తప్పు పట్టట్లా. అంటే చిన్న విషయాన్ని కూడా భూతార్థంలో పెట్టి నేను ఆ రోజు అడావుడిగా వెళ్ళిపోతా. ఎప్పుడైనా చూడండి, మనసులో ఒక చేదైన బీజం ఉంటే, చేదైన బీజం లేకపోతే ఎట్టుంటుందో చెప్తా. నీకు ఏ చేదైన బీజం లేదు, ఆ మనిషి అంటే అని ఊసాడు, ఆ ఊమి మీద పడ్డా ఇట్లా తుడుచుకొని వెళ్ళిపోతాం. వాడు చూడండి నిజంగా ఇప్పుడు దగ్గు వచ్చి ఆ దగ్గు భరించలేక అని చెప్పి అంత దూరాన్ని, కిలోమీటర్ దూరాన్ని ఊశారు. అది నువ్వు చూసావు, ఎవరిని చూసాడు అనుకుంటారు? మీకెడ తెలిసింది? అదే బ్యాచ్ కదా, నన్ను చూసే ఊసి ఉంటాడు. అమ్మా నేను ఒకటి ఎరిగింది ఏంటంటే, మిషన్ హ్యాండ్లింగ్ చాలా ఈజీ అమ్మా, మిషన్ హ్యాండ్లింగ్ చాలా ఈజీ. మ్యాన్ హ్యాండ్లింగ్ ఉందో చూసారా? దేవుని కృప పొందుకుంటే తప్ప ఈ మనుషులు నడిపించటం మానవ జ్ఞానం వల్ల కాదు. అప్పుడు నేను చెప్పా, పిచ్చోడా, నేను అట్లాంటి కాదన్న సంగతి నీకు తెలియదా? లేదన్నా, మీ ప్రేమ నాకు దూరం అయిపోద్ది. ఆగరా నాయన, దగ్గరికి పిలుచుకొని, లేదు తమ్ముడు, కన్న తల్లి పుట్టిన బిడ్డకి చాలా ప్రేమ పంచింది. వాడికి 2 సంవత్సరాలు వచ్చే వరకు తల్లి స్నానం చేస్తుంది, తల్లి బట్టలు వేస్తుంది, తల్లి పౌడర్ రాసిద్ది, తల్లి తల దివిద్ది. 2 సంవత్సరాలు వచ్చేదాకా
ఇప్పుడు అంట, శ్యామం మీ అమ్మ ఇప్పుడు నీకు స్నానం చేయించిద్దా? చేయమన్నా పర్లేదు, పౌడర్ రాయమన్నా. అడగం మన బట్టలే మనం వేసుకుంటాం. ఇప్పుడు మమ్మీ దగ్గరికి వెళ్ళి అప్పుడు పౌడర్ రాసావు, తల కూడా దివ్వావు, పౌడర్ కూడా రాసావు, బట్టలు కూడా వేసావు. ఇప్పుడు అట్లా అన్నాం. ఎదిగిన తర్వాత పరిపక్వత వచ్చిన తర్వాత రైట్, ఇప్పుడు పుట్టిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ప్రేమ పంచాలి. చెప్పిన తర్వాత అప్పుడు ముగింపులో నా ప్రేమికుడు ఏమన్నాడో తెలుసా? అవునా అన్నా, సారీ అన్నా. నేనంట ఆ తమ్ముడు చెప్పాడు కాబట్టి తెలిసిపోయింది, చెప్పాడు కాబట్టి దిద్దుబాటు చేసుకున్నాం. మీకులాగా లోపల కుమిరిపోయేవాళ్ళు ఎంతమంది లేరు. లోపల చెప్పారు, ఊరుకోమ్మా, రైట్, యేసయ్యకి మహిమ కలుగును గాక. పరిస్థితి ఎట్లా ఉంటుందంటేనమ్మా, ఎప్పుడు అసలు వాళ్ళ గురించి నెగిటివ్గా అనుకోం. కొంతమంది నిర్హేతుకంగా నిన్ను శత్రువులుగా ఎంచుతారు. నిర్హేతుకం, కారణం ఉండదు. వీళ్ళకి ఏం చేశాను? ఆ మధ్య ఒక పెద్ద ఆయన వచ్చాడు, 70 సంవత్సరాల వయసు. కొంచెం వాళ్ళ అన్నదమ్ముల మధ్య చిన్న డిస్టర్బెన్స్ ఉంది. ఆయన నాతో మాట్లాడుతా ఏమన్నాడు తెలుసా? నేను పుట్టినప్పటి నుండి నా అన్న కుటుంబానికి నేనేనాడు కీడు చేసినోడిని కాదన్నా. వాడంటే నాకు ప్రాణం. పంచప్రాణాలు అంటారు చూసారు, పంచప్రాణాలు. అదేంటో నా తోబుట్టు ప్రేమ నాకు దొరకలేదు. వాడి ప్రేమ దొరక్కపోయింది. అదే విషయం వాడి పిల్లల్లో కూడా ఉందన్న, అదే విషయం వాడి పిల్లల్లో కూడా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లా. నా 75 సంవత్సరాల కెరియర్ ట్రాక్ రికార్డ్ పరిశీలన చేశాను. నేను ఎక్కడైనా నా అన్నకు ద్రోహం చేశానా? నేను ఎక్కడైనా నా అన్న పిల్లలకు ద్రోహం చేశానా? నేను ఎక్కడైనా నా అన్న భార్యకి కానీ, నా వదిన, నా ఇంటి వాళ్ళకి ఏమైనా కీడు చేశానా? అన్నా, ఈ చేతులు మేలు చేసిన చేతులే కానీ కీడు చేసిన చేతులు కాదు. ఎందుకు నన్ను పగోడుగా ఎంచుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అప్పుడు ఏం చెప్పానో తెలుసా? ఈ వాక్యం చూపించా. నిర్హేతుకంగా వాళ్ళు నన్ను శత్రువుగా ఎంచారు. తమ్ముడా మాట చూపించు. నిర్హేతుకంగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకము. నిర్నిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్ను గీటనీయకము. ఏదో భక్తుడు అంటున్నాడు చూడు, ఎన్ని రోజులు నిలబడతాడు, రేపటి పడి చూడు కన్ను గీయటం. ఇంకా వివరాలు చెప్పలేను, అంతవరకు చాలు. దావీదును గుచ్చి కన్ను గీడుతున్నారట చూడు. రేపు మాపు పడకపోతే నిర్హేతుకంగా శత్రువులైన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ రెండో బ్యాచ్ ఉంటుంది చూసారా, వాళ్ళు శత్రువులు అన్న సంగతే నీకు తెలియదు, మిత్రులు. నేను ఆదివారం విన్నాం కదా, చూడండి ఆ మాట. 20వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 10వ వచనం. 10వ వచనం ఇది చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఇంకొక వచనం చదువుకొని. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం. అమ్మ నాతో కలిసి చెప్పండి. నాకు స్నేహితులైన వారందరూ నేను నిలవబడవలనని ఏమని రాసింది? స్నేహితులు పడిపోవాలని చూస్తారా? మీరు కొత్త బైబిల్ రాయొద్దమ్మా అని అనటానికి వీలు లేదు. అని రాసిందే అది. నాకు ఆ మాట చదివిన తర్వాత నాకు స్నేహితులైన కొందరు అనలేదు అక్కడ. మళ్ళీ అక్కడ విచిత్రం ఏమన్నాడు? నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవలనని కనిపెట్టుకొనుచున్నారు. అమలారా, ఈ మాట వినండి. నువ్వు నిలవబడితే షహబాష్రా వీడు నిలవబడ్డాడు. ఎంత కష్టపడి జెర్మియాని ఇంత పైకి వచ్చాడో, ఎంత కష్టపడి ఈ రాజాన్ని ఇంత పైకి వచ్చాడో, ఎంత కష్టపడి ఈ జ్యోతకి ఎంత పైకి వచ్చిందో, అలాంటి దయనీయ స్థితిలో ఎంత కష్టపడి ఈ ఎబినేజర్ పైకి వచ్చాడో,
ఎంత కష్టపడితే ఈ కాంతారావు పైకి వచ్చాడో, ఎంత కష్టపడితే ఈ ముత్తు పైకి వచ్చాడో అని నువ్వు నిలవబడితే పైకి వస్తే నువ్వు పైకి వచ్చిన విధానాన్ని చూసి చప్పట్లు కొట్టేవాళ్ళు ఉంటారో లేదో నాకు తెలియదు. ఉంటారు. మేలు కోరేవాళ్ళు కొంతమంది ఉంటారు. నీ స్థాయి చూసి ఎంత కష్టపడ్డాడో, షహబాష్ ఈయన దేవుడు ఈయన మర్చిపోలేదని హర్షించేవాళ్ళు కొంతమంది ఉంటారు, సంతోషపడేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ నేను చెప్తా, నువ్వు పడిపోతే నీ పతనాన్ని చూసి పకాపకా నవ్వుకుంటూ పండగ చేసుకోవాలని ఎదురు చూసేవాళ్ళు కోకొల్లలు. అందుకని నేను అంటా, శత్రువుకి ఎక్కడ అవకాశం ఇవ్వకుండా నువ్వు నిలవబడు, నీ ఇంటిని నిలవబెట్టుకో. నువ్వు బ్రతుకు, నీ ఇంటిని బ్రతికించుకో. నీవు ఆశీర్వదించబడు, నీ ఇంటి వారు ఆశీర్వదించబడేటట్లుగా దేవుని కొరకు నిలవబడు. నువ్వు ఎక్కడ పడిపోతావో చూద్దామని. నీ ఇల్లు పతనమైతే చూసి పకాపక నవ్వి పండగ చేసుకోవాలని ఎదురు చూసే కన్నులు ఎన్నో. దేవా, నేను తూలి ఉంటే విరోధి హర్షిస్తాడు. వాడు హర్షించకుండానట్లుగా నన్ను నిలవబెట్టేశాయా, నన్ను నిలవబెట్టేశాయా. నా గుండె లోతులో నుంచి మాట చెప్తున్నా. నీ పిల్లలు పతనమైతే చూసి అమ్మయ్యా ఇప్పుడు కుదిరింది వీడి తెక్క అని ఎదురు చూసేవాళ్ళు కోకొల్లలు ఉన్నారు. అందుకని ఒక్క మాట అడుగు, విరోధి ఎక్కడ హర్షించకుండా నీ మహిమ కొరకు నన్ను నిలవబెట్టేశాయా, నీ మహిమ కొరకు నన్ను ఊరేగించేశాయా. నిజంగా స్నేహితులైన వాళ్ళు కూడా ఇలా ఉంటారా? ఓ చిన్న మాట చెప్తాను. అహీతోపేలుకు దావీదు ఎంత మేలు చేశాడు. ఎవరు అహీతోపేలు? దావీదు యొక్క రాజాస్థానంలో ప్రధానమంత్రి. ఒకసారి నా వైపు చూడండి. రాజాస్థానంలో ప్రధానమంత్రి. ఆయన ప్రధానమంత్రిగా అపాయింట్మెంట్ చేసుకుంది ఎవరు? ప్రభుత్వమా? ఎలక్షన్లు జరిగినాయా? చెప్పాలి. పార్లమెంట్ ఎలక్షన్లు జరిగినాయా? అసెంబ్లీ ఎలక్షన్లు జరిగినాయా? నో. హోల్ అండ్ సోల్గా దావీదు డిసైడ్ చేశాడు. ఆ రోజుల్లో రాజు మాటే వేదం కదా. దావీదు, ఎస్ అహీతోపేలు నువ్వు ప్రధానిగా ఉండు, నా కుడి ప్రక్కన ఆలోచనకర్తగా నువ్వు నిలవబడిన అంత అవకాశం ఇస్తే దావీదు గోతులు దవ్వటానికి ప్రయత్నం చేసింది ఎవరు? అహీతోపేలు. అహీతోపేలు చూడండి, అసలు ఈ మాటలు వింటా ఉంటే అబ్షాలోముకి ఇచ్చిన ఆలోచన, నీ తండ్రి నీకు పగోడు కావాలంటే, నీ రాజ్యం నీ వైపు తిరగాలంటే ఏమి లేదురా, నేను చెప్పిన మాటను. మీ నాన్న భార్యలు ఉన్నారే, ఉపపత్నులు ఉన్నారే, మీ నాన్నేమో చాటును చేశాడు. నువ్వేం చేస్తావో తెలుసా? రహస్యంగా యెరూషలేములో మేడ మీద గుడారం వేసి నీ ఒకసారి చూడు, ఎట్లాంటి వాళ్ళు ఉంటారు నీ చుట్టూత. అమ్మా, ఎట్లాంటి వాళ్ళు ఉంటారు నీ చుట్టూత. అలాగే నీ ఇంటికి వచ్చిపోయే వాళ్ళందరినీ అనుమానపడమని, వీడు మంచోడా కాదా, వీడేమన్నా అహీతోపేలా, వీడేమన్నా ఇస్కరియోతు డౌట్ పడద్దు. యథార్థంగా ప్రేమించు. ఎవడు దవ్వుకున్న గోతిలో ఆడు పడతాడు. ఆమెనా అంటే ఆడు పడాలనే. నువ్వు యథార్థంగా ప్రేమించు, గుండెలేం పెట్టుకోకు. యేసయ్యను బట్టి నిన్ను దుమ్మెత్తి పోసినోని కూడా చేతులెత్తి దీవించు. నీకు తీర్పు తీర్చే నీతి కలిగిన న్యాయాధిపతి ఉన్నాడు. అయితే వాళ్ళ ఆలోచనలు ఏవి నెరవేరకుండా నిన్ను నన్ను బ్రతికించేది ప్రార్థన తప్ప ఇంకొకటి ఏది కాదు. అది దావీదెరిగే. ప్రార్థన రోజుకొచ్చి 7 మార్లు స్తుతించేవాడు, 3 మార్లు ప్రార్థించేవాడు. అంటే రోజుకొచ్చి ఎన్నిసార్లు దేవుని ఎదుర్కొనేవాడు? 10 మార్లు దేవుని ఎదుర్కొనేవాడు. అలాంటి శ్రేష్టమైన ప్రార్థన జీవితం దేవుడు మనకు అనుగ్రహించును గాక. నేను మిమ్మల్ని అడుగుతాను, దావీదు మరణ నిద్ర నొందాడా? నో. దావీదు జీవితంలో సైతాను గాడు గెలిచాడా? దావీదు గెలిచాడా? దావీదు గెలిచాడు. దావీదు అడుగులు తూలిపోయాయా లేదా? తూలిపోయాయి. తూలిపోయిన మరలా ప్రార్థన ద్వారా దేవుడు ఆయన నిలవబెట్టాడు. ఎక్కడ తూలిపోయావో ఒక్క క్షణం నోరు తెరిచి ప్రార్థించే. దావీదు నిలవబెట్టిన దేవుడే మనలను నిలవబెట్టును గాక. అందరూ మోకరించండి, దయచేసి అందరూ మోకరించండి. ఒక క్షణం 2 చేతులు ప్రభు తట్టెత్తి, అవకాశం ఉన్న బిడ్డలందరూ నిలువు మోకాళ్ళ మీద ఉండండి. మీకు అవకాశం ఉంటే మోకాళ్ళ బలహీనత ఉన్న తల్లులు తప్ప తతిమ వారందరూ నిలువు మోకాళ్ళ మీద ఉండి 2 చేతులు మహోన్నతుడైన దేవుని వైపు ఎత్తి ఒక క్షణం నోరు తెరిచి చిన్న ప్రార్థన చేసుకుందాం.
దేవానికి స్తోత్రం. మరణ నిద్ర నేను అందుకుండా 2 చేతుల పైకెత్తి నోరు తెరిచి, నాయనా నేనే స్థితిలో ఉన్నానో నా స్థితిని గ్రహించే కృప నాకు దయచేయి. నేనున్న పరిస్థితులు గుర్తుపట్టే కృప నాకు దయచేయి. నేను గుడ్డిదాన్ని కాకూడదయ్యా. నా స్థితిని గుర్తించలేని గుడ్డివాణ్ణి నేను కాకూడదయ్యా. నా స్థితి నేను ఎరిగే ప్రత్యక్షత నాకు దయచేయి. మరణ నిద్రను అందకుండా నన్ను బ్రతికించయ్యా. నా కన్నులకు వెలుగు దయచేయ్యా. గుర్తించగలిగే మనోనేత్రాలు నాకు ప్రసాదించయ్యా. కొంచెం నోరు తెరిచి అడగండి, కొంచెం నోరు తెరిచి అడగండి. ప్రభా, శత్రువు ప్రతిరోజు పందెం వేస్తున్నాడని విన్నాను. శత్రువు ప్రతిరోజు పందెం వేస్తున్నాడని విన్నాను. విరోధి గెలవకూడదయ్యా. వానిని గెలిచి తిని అని విరోధి చెప్పకుండునట్లుగా, వానిని గెలిచి తిని అని విరోధి చెప్పకుండునట్లుగా ప్రభా 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 నేను తూలిపోకూడదయ్యా. నేను తూలిపోకూడదేసయ్యా. నేను తూలిపోకూడదేసయ్యా. నా అడుగులు తూడిపోకూడదేసయ్యా. నన్ను చూసి శత్రువు పండగ చేసుకోకూడదేసయ్యా. విరోధుల చేతికి నన్ను అప్పగించొద్దేసయ్యా. పగవారి చేతికి నన్ను అప్పగించొద్దేసయ్యా. నేను పడితే చూసి సంతోషించాలని, ఆనందించాలని ఎదురు చూసే వ్యక్తుల చేతికి నన్ను అప్పగించొద్దయ్యా. విరోధులు హర్షింపకుండునట్లుగా, వానిని గెలిచి తిని అని శత్రువు చెప్పకుండునట్లుగా దేవా నన్ను గెలిపించయ్యా. అడుగుతారా తల్లి? నోరు తెరిచి అడుగుతారా? దేవా దేవా నన్ను ఓటమికి అప్పగించుకయ్యా. నన్ను ఓటమికి అప్పగించుకయ్యా. నన్ను అవమానానికి అప్పగించుకయ్యా. మరణ నిద్ర నాకు అనుగ్రహించుకయ్యా. ఆ చురుకుదనం నాకు దయచేయి. చురుకుదనం నాకు దయచేయి. ఇవన్నీ అనుగ్రహించేది ప్రార్థనే. అందరూ నోరు తెరిచి అడుగుదాం. తండ్రి, మీకు స్తోత్రం. ఇదను మీ దాసులను బలపరిచి మాతో మీరు మాట్లాడిన మీ శ్రేష్ఠ వాక్కుల కొరకు వందనాలు యేసయ్యా. భక్తుడైన దావీదు మీ సన్నిధిలో ప్రార్థించినట్లుగా మరణ నిద్ర నొందకుండా ఉండున్నట్లుగా యేసు నామంలో మా ఒక్కొక్కరిని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రతి క్షణం మా పరిస్థితి ఎలా ఉందో, మా స్థితిగతులు ఎలా ఉన్నాయో గుర్తించే కృప మా ఒక్కొక్కరికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దేవా, శత్రువు మా మీద విజయాన్ని పొందకూడదయ్యా. ఆ శత్రువు మీదే మేము విజయాన్ని పొందుకొనున్నట్లు యేసు నామంలో మా ఒక్కొక్కరిని మీరు గెలిపించమని ప్రార్థిస్తున్నాం. మీ రక్తంతో కడగబడిన మీ బిడ్డలమైన మాకు విజయం, శత్రువైన సాతానుకు అపజయాన్ని మీరు కలిగించమని ప్రార్థిస్తున్నాం. నిజమే నాయనా, మేము ఎక్కడ పడిపోతామో, ఏ క్షణాన మేము తులిపోతామో లోకంలో ఎంతోమంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. విరోధులు ఎదురు చూస్తున్నారు. మేము తూలిపోయి ఉండగా విరోధులు హర్షించకుండా ఉండున్నట్లు మా ఒక్కొక్కరిని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఏ రోజు ఏ గడియలో మేము తూలిపోకుండా ఉండున్నట్లుగా మా ఒక్కొక్కరిని మీరు నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం. అన్నిటికంటే విశేషంగా మీ సన్నిధిలో ప్రార్థించే వారిగా మా ఒక్కొక్కరిని బలపరచయ్యా. వ్యక్తిగతంగా మీ సన్నిధిలో ప్రార్థించే కృప మా అందరికీ సమృద్ధిగా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి, లైవ్లో జూమ్లో ఈ ప్రార్థనలో పాలు పంపులు పొందిన ప్రతి కుటుంబాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమన్న సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరవకు. ఆమేన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.